ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. మనకి బాధలున్నా, వేదనలున్నా, శ్రమలున్నా, చింతలున్నా గానీ వీటన్నిటిని మనము యేసయ్య మీద వెయ్యాలంటండి. హల్లెలూయా. ఇదే వాక్యాన్ని మనము బైబిల్ గ్రంథంలో తెలుసుకుందామండి. కీర్తనల గ్రంథము 55 అధ్యాయము 22 వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ భారమును యెహోవా మీద మోపుము. హల్లెలూయా. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. హల్లెలూయా. మనకి బాధలొచ్చినా, వేదనలొచ్చినా, ఏదొచ్చినా గానీ యేసయ్య మీద మనం వెయ్యాలంటండి. హల్లెలూయా. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడంటండి. హల్లెలూయా. నీతిమంతులు అంటే ఎవరంటే, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో వారందరూ నీతిమంతులేనండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎప్పుడైతే నువ్వు నీ భారాన్ని అతని మీద వేస్తావో, యేసయ్య మీద వేస్తావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, అదే కీర్తనల గ్రంథం 55 అధ్యాయము 18 వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను యెహోవా నా మీదకి రాకుండునట్లును సమాధానమును కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసయ్య మీద నీ భారాన్ని, నీ వేదనల్ని, నీ ప్రాబ్లమ్స్‌ని, నీ సమస్యల్ని వాటన్నిటిని ఎప్పుడైతే ఏస్తావో అప్పుడంట యేసు ప్రభు ఏం చేస్తాడంట, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. మన శత్రువులందరూ ఎంతమంది శత్రువులున్నా గానీ వారందరూ మన దగ్గరికి రాకోకుండా మనకి సమాధానాన్ని కలగజేసి థ్యాంక్ యూ జీసస్ మన ప్రాణాన్ని ఆయన విమోచిస్తాడంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే యేసు ప్రభు మన కోసం మరణించి దెబ్బలు తిని గాయపరచబడి మన సమాధానం కోసం ఆయన శిక్షణ అనుభవించాడు. హల్లెలూయా. మనని విమోచించటం కోసం ఆయన రక్తం చిందించాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందుకోసమే శత్రువులందరినీ మన నుండి తొలగించటానికి, మన దగ్గరికి రాకుండా చేయడం కోసం హల్లెలూయా మనం ఏం చేయాలంట, మన భారాన్ని, మన బాధని, మన వేదనని ఏం చేయాలంట, ఆయన మీద వేయాలంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఆయన సిలువలో మన బాధల్ని, వేదనని అన్నిటిని, వ్యాధులను కూడా ఆయన శిక్ష అనుభవించాడనమాట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, ఒకవేళ మనం ఏదన్నా తప్పు చేసినా కానీ, ఎప్పుడన్నా తప్పు చేసిన వాళ్ళు మాత్రమే జైలుకి వెళ్తారు, లేకపోతే వాళ్ళు మాత్రమే న్యా కోర్టులో నిలబడి వారు మాత్రమే తప్పు చేసినట్టు నిలబడతారనమాట. అదేవిధంగా మన కోసమని యేసు ప్రభు సిలువలో మరణించాడండి. హల్లెలూయా. ఆయన మన తప్పును మోసాడు, ఆయన మన వ్యాధిని మోసాడు, ఆయన మన బాధని మోసాడు. వీటన్నిటిని ఆయన మోసాడు కాబట్టి మనమంతా ఆయన మీద మన భారాన్ని వేయాలంట అనమాట. థ్యాంక్ యూ జీసస్. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద నీ బాధని, నీ వేదనని వేస్తావో అప్పుడు నీ బాధ అనేది, నీ వేదన అనేది పోయి నీకు సమాధానం కలుగుతుందండి. హల్లెలూయా. మిమ్మల్ని ఆపదల నుండి కాపాడుతాడు, మిమ్మల్ని ఆపదల నుండి విమోచిస్తాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వీటన్నిటి నుంచి రక్షిస్తాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద వేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయనకు చెప్పుతావో, తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. మనం ప్రార్థించుకుందామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, ఎంతోమంది ఎన్నో వేదనలతోటి, ఎన్నో బాధలతోటి, ఎన్నో సమస్యలతోటి బాధపడుతున్నారు తండ్రి ప్రభ. మహోన్నతుడు అయిన దేవా, తండ్రి ప్రభ, ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను చేయి దేవుడు. తండ్రి ప్రభ, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభ. ఎంతోమంది తండ్రి ప్రభ, మహోన్నతుడు అయిన దేవ, వ్యాధితో, బలహీనతతో బాధపడుతున్నారు యేసయ్య. వారందరినీ దర్శించండి ప్రభ. తండ్రి ప్రభ, మహోన్నతుడు అయిన దేవ, ఏ కుటుంబంలో అయితే సమాధానం లేకుండా ఉన్నదో ప్రభ, ఆ కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి ప్రభ. మహోన్నతుడు అయిన దేవ, ఏ కుటుంబంలో అయితే వ్యాధితో బాధపడుతున్నారో ప్రభ,
తండ్రి ప్రభ, ఆ కుటుంబంలో వ్యాధిని తొలగించే దేవుడు తండ్రి ప్రభ, నువ్వే నిజమైన దేవుడు తండ్రి, నువ్వొక్కడవే దేవుడు తండ్రి ప్రభ, స్వస్థపరిచి యెహోవావు తండ్రి ప్రభ, తండ్రి మహోన్నతుడు అయిన దేవ రిఖామాంధ్ర రొకో మోంద్రో హోత్రోలోరో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్రభ, ఎంతో మంది ఎంతో వేదనల్ని తండ్రి ప్రభ మీరు తొలగించే దేవుడు తండ్రి ప్రభ, వారందరూ తెలుసుకోవాలంటే ప్రభ వారిలో ఉన్న వేదనని తీసివేయండి ప్రభ, మహోన్నతుడు అయిన దేవ. థ్యాంక్ యూ జీసస్ ప్రభ, మహోన్నతుడు అయిన దేవ. థ్యాంక్ యూ జీసస్ ప్రభ. ఎంతమంది అయితే వేదనతో బాధతో ఉన్నారో వారందరి బాధల్ని, వ్యాధుల్ని, సమస్యల్ని తొలగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానేసే. ప్రతి ఒక్క బిడ్డ పైన నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభ నీ రక్తపు కోట్ల భద్రపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.